నిన్న ఒక ఆయన తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు మాట్లాడుతూ ఈ బిళ్ళ వసంతరావు నోటికి ఎట్టొస్తే అట్ట అన్పార్లమెంటరీ, మేము శాసనసభ్యులేమో ప్రజాప్రతినిధులు అని చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, ఈయన మీద కేసులు బనాయించి మరి లోపలేపిస్తామని మాట్లాడతాడంట. ఏంటయ్యా నువ్వు నా మీద పెట్టి కేసు పెట్టి లోపలేపించేది? నా కోశ ఎలా పెడతావు? నీ ఇష్టం అనుకున్నావు. వాళ్ళ ఖబర్దార్, ఆయన ఎక్కడ ఒంగోలులో ఉన్నాడు, తూర్పుగోదావరి జిల్లా వచ్చి ఏం చేస్తాను అనుకున్నావు? ఒక్క పిలుపుతోటి మాల యువకులను, అంబేద్కర్ యువజన సంఘాలని, మరి మాల యువతనందరినీ నీ ఇంటిని ముట్టడించి నువ్వు రాజీనామా స్వచ్ఛందంగా చేసేంత వరకు ఇంటిని ముట్టడించి దిగ్బంధం చేసేటటువంటి శక్తి ఉంది నాకు అనుకున్నావేమో. వాస్తవంగా నేను ఏం మాట్లాడాను? నేను మాట్లాడింది నిన్న శాసనసభలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఆనందంగా, ఉత్సాహంగా మరి మాదిగ సోదరులు శాసనసభ్యులు లేచి మాట్లాడినప్పుడు ఒక్కడ కాకపోయినా ఒక్కడైనా కడుపుకు కూడి తింటున్నారా? మీరు గడ్డి ఏమైనా తింటున్నారా? ఇంకోటి ఏమైనా తింటున్నారా? ఒక్కడ కాకపోయినా ఒకడైనా లేచి మీ నోరులో ఏమైనా పక్షపాతం వచ్చిందా? మీ కాళ్ళకి చేతులకి చెప్పండి. మీరు మా రిజర్వేషన్ కోటాలో మా జాతి బిడ్డలు అయ్యండి మరి చట్టసభల్లోకి ఎన్నికై చట్టసభల్లోకి వెళ్ళినప్పుడు, ఈ చట్టసభల్లో జాతి బిడ్డలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, నష్టం జరుగుతున్నప్పుడు, జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడేటటువంటి బిల్లులు పెడుతున్నప్పుడు కనీసం నోరు మెదపలేనటువంటి చవటలు, దద్దమ్మలు మీరా మమ్మల్ని కాపాడేది? మీరు వాస్తవంగా శాసనసభ్యులుగా, ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యి మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలు అనుభవిస్తూ జీవిస్తున్నారు. జాతి బిడ్డలు ఏమైపోతున్నా కూడా మాకెందుకులే, ఇది మాది కాదులే, మా అత్తగాదులు అనుకొని మాట్లాడేటటువంటి మీరు, మరి మేము మాట్లాడితే రా చర్చకు కూర్చున్నారా మన ఇద్దరమే? మేము మాట్లాడితే మరి వసంతరావుని అక్రమ కేసులు పెట్టి లోపలేపించండి. బుద్ధి ఉండాలా, సిగ్గుండాలా? జాతి బిడ్డలు క్షమించే ప్రసక్తే లేదు. ఇక మీరు వాస్తవంగా చట్టసభల్లో నిన్న అసెంబ్లీలో మరి బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు చేతుకు గాజులు వేసుకొని మరి చీరా జాకెట్ కట్టుకుని మూలన, అంటే పెద్ద మనిషి అయినట్టు, పుష్పవతి అయినట్టు విధంగా కూర్చొని సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ కేసులు పెడతామని మాట్లాడతారా? మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ యువజన సంఘాలకి, మాల సంఘాలకి, మరి మా మాల జాతిలో ఉన్నటువంటి అందరికీ తెలియజేస్తున్నా, బిల్లుని బుద్ధి లేకుండా ఒకవేళ మంత్రి మాల సామాజిక వర్గానం దాసరకం మాల అని చెప్పి ఈయన బిల్లుని ప్రవేశపెడితే కనీసం 14 మంది 15 మంది ఉండి ఒక్కడ కాకపోయినా ఒక్కడైనా జాతికి అన్యాయం జరిగేటటువంటి బిల్లును ప్రవేశపెడుతుంటే మాట్లాడారంటాయా? మీరందరూ ప్రతి ఒక్కడి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. ఒక్కడ కాకపోయినా ఒక్కడైనా చూసి యువత ఎందుకు స్పందించలేకపోతున్నారు? మీ భవిష్యత్తు కదా అంధకారంలో పడేది. కాబట్టి మాలలు, మాల ఉపకులాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు యువత ముందుకు రావాలి. మీరు వర్గీకరణను వ్యతిరేకించాలా? మీ భవిష్యత్తుకు అంధకారంలో పడుతుంది. ఒక్కసారి రండి మీరు అందరూ మరి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున మా మాల